హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అరే ఇండెక్స్ అన్నమాట. సో ఈరోజు టాపిక్ ఇది తెలుసుకుందాం. ఓకే, సో ఇండెక్స్ అంటే ఏమి, అరే ఇండెక్స్ అంటే ఏం చెప్తాను. ఓకేనా, అరే ఇండెక్స్లో ఇండెక్స్ ఆఫ్ అని ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ అంటే ఏమంటే, సో మనం ఒక అరే తీసుకుంటాం కదా, ఆ అరేలో అమన్ అనేది 2 times రిపీట్ అయింది కదా. సో 2 times రిపీట్ అయింది కాబట్టి ఈ అమన్ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కోవడమే ఇండెక్స్ ఆఫ్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ అమన్ అనేది ఏ ప్లేస్లో ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది ఏ ప్లేస్లో ఉంది అనుకున్నాం. సో ఇది ఏ ప్లేస్లో ఉంది, 0 1. సో 0 1 ప్లేస్లో ఉంది కాబట్టి సెర్చ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ 1 అని మనకి చూపిస్తాను అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ సెర్చ్ ఐటమ్ కామా స్టార్ట్ అంటే ఇది ఏమి అంటే, సెర్చ్ ఐటమ్ అంటే ఏమి, అమన్ అని వెతుకుతున్నాం. వెతికేటప్పుడు 2 ఉన్నాయి కాబట్టి కామా ఆ 2 ఇప్పుడు ఫస్ట్ ఇది అమన్ ఫస్ట్ కాబట్టి ఇది డిస్ప్లే అయింది. ఒకవేళ ఇంకొక అమన్ ఉంది అనుకుందాం. సో ఇంకొక అమన్ ఉందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అమను. సో ఫస్ట్ అయిపోయింది, వదిలే ఫస్ట్ కా నుంచి రెహమాన్ ఎన్నో ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది అంటే కామా సెకండ్ అని ఇవ్వాలి. సెకండ్ అని ఇస్తే ఈ అమన్ యొక్క ఇండెక్స్ వాల్యూ మనకి ప్రింట్ ఇస్తుంది అనమాట. అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే వేరియబుల్ తీసుకుంటాను. సో వేరియబుల్ ఏ తీసుకుంటున్నాను. ఓకే, వేరియబుల్ ఏ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సంజయ్ తర్వాత అమన్. సో మీకు అర్థం కావాలంటే అమన్, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెహమాన్. ఓకే, రెహమాన్ నెక్స్ట్ మళ్ళీ అమన్. సో అమన్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ ఇవ్వాలి కదా. ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, డాక్యుమెంట్ డాట్ రైట్ సో ఏ ప్లస్ బిఆర్ ట్యాగ్. సో ఇది మస్ట్ చూడమ్మా. ఓకే, ఒకసారి ప్రింట్ ఇద్దాం. సో చూద్దాం. ఓకే, వచ్చేసింది కదా. సో సంజయ్, అమన్, రెహమాన్, సారీ రెహమాన్ కరెక్టేగా. ఓకే, ఏ వద్దు, రెహమాన్ కరెక్టేలే, మనిషి ఏదైనా ఇచ్చుకోవచ్చు. రెహమాన్. ఓకేనా, రెహమాన్, అమన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సో ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏది, వేర్ బి ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఇండెక్స్ కదా కనుక్కోవాల్సింది. సో అమన్ ఏ ప్లేస్లో ఉంది కదా కనుక్కోవాల్సింది. సో ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అమన్. సో అమన్. ఓకే, సో అమన్ ఏ ప్లేస్లో ఉంది. సో అమన్ ఏ ప్లేస్లో ఉంది మనం ఇప్పుడు ప్రింట్ ఇవ్వాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ సో ఇక్కడ బి అని ఇస్తాం. సో బి అని ఇస్తే చూడండి, అమన్ ఏ ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో ఉంది. అంటే సంజయ్ అనేది 0, అమన్ అనేది సెకండ్. కానీ ఇంకొక అమన్ ఉంది కదా, ఈ ఇంకొక అమన్ ఎలా ప్రింట్ ఇవ్వాలి అంటే ఇక్కడ జస్ట్ కామా పెట్టి 2 ఇవ్వాలి. 2 ఎందుకు ఇస్తామంటే చెప్తాను. రెహమాన్ ఏ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే రెహమాన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ఏది ఉంది, అమన్ ఉంది. కాబట్టి మనము ఇక్కడ 3 వస్తుంది. ఎందుకంటే 0 1 2 3 అర్థమైంది కదా, అది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ అరే వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్. సో లాస్ట్ ఇండెక్స్ ఏముంది, సో సేమ్ ఇదే తీసుకున్నాను. సో వేరియబుల్ సంజయ్, సేమ్ రెహమాన్. ఓకేనా, సో అమన్ తీసుకున్నాను. సో అమన్ అనేది ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉంది. సో లాస్ట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, లాస్ట్ ఇండెక్స్ అని పెట్టాలి. సో ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టాలి. సో పెట్టి సేమ్ ఇదే, సేమ్ ఒకటే, ఏం తేడా ఉండదు, సేమ్ ఒకటే. మీకు కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంకొక వేరియబుల్ సి అని తీసుకుంటాను. ఓకేనా, సి ఏ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ సో అమన్. ఓకే, అమన్. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అమన్ చూద్దాం. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అమన్ ఏమైంది. సో ఇప్పుడు మనం సిని ప్రింట్ ఇవ్వాలి కదా. సో ఇది తీసేద్దామా, ఉన్నాయిలేండి. ఓకే, ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ప్లస్ బిఆర్ ట్యాగ్ ఇవ్వాలి. సో బిఆర్, సారీ, ఓకే. సో బిఆర్ ట్యాగ్ ఇస్తాం కదా. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఏది ప్రింట్ ఇవ్వాలి, సి కదా. ఓకే, సి ఇస్తాం. చూడండి,
సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అమ్మన్ ఎక్కడ ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకవేళ అమ్మన్ లేదు అనుకుందాం. సో అమ్మన్ లేదు, ప్రేమని చూసుకుందాం. సో ప్రేమని తీసుకుందాం. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇక్కడ అమ్మనే పెడుతుంది, సో మీకు అర్థం కాకుండా. ఓకేనా, 3. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అమ్మను మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కామా, ఇప్పుడు అమ్మని ఏ ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది కదా, దాని తర్వాత ప్లేస్ ఏది ఉంది? 2 కాబట్టి 2 పెట్టాలి. సో ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? 1 అని చూపిస్తుంది. ఎందుకు? రెహమాను తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏది? 1 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అమ్మన్ లేదు, ప్రేమ్ ఉన్నాడు, ఇక్కడ ప్రేమ్ ఉన్నాడు, అండ్ ఇక్కడ కూడా ప్రేమ్ ఉన్నాడు. కానీ ప్రేమ్ అనేది మన అరేలో లేదు. సో మన అరేలో లేదు అన్నప్పుడు అది ఏమి ఇస్తుంది అంటే -1 ఇస్తుంది. ఎందుకంటే -1 అంటే ఫాల్స్ అని, అంటే అక్కడ ఏం లేదని అర్థమైంది కదా? సో ప్రేమ్ అనేది వాడు లేడు, ఆ అరేలో లేదు కాబట్టి -1 అని చూపిస్తుంది. ఓకేనా, ఇది ఇండెక్స్ ఆఫ్ అరే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.